20వ అధ్యాయము శంషాబాదు యమదర్శనము. స్వామీజీ హిమాయత్ సాగర్ నుండి అక్కడికి సమీపమున ఉన్న శంషాబాదు నగరమునకు దగ్గరలో ఒక గుట్టమీద కార్తీక స్వామి సిద్ధేశ్వర స్వామి గుడి వద్ద తపస్సు చేసుకొనుచుండిరి. ఆ కొండ ప్రక్క నుండి ఒక రైలు మార్గము కలదు. ఆ రోజులలో వారి శరీరమునకు 21 రోజులు బాధ కలిగెను. అప్పుడు యముడు స్వామి ప్రాణములు గొనిపోవుట కేతించెను. స్వామి ఆత్మనిష్ఠుడై యుండుట వలన వారికి నల్లగా భయంకరముగా స్పష్టముగా యమదర్శనము కలుగుచుండెను. నేను ఆత్మనిష్ఠుడను. ఆత్మ అజరము, అమరము, అవినాశి, సర్వవ్యాప్తి. దీనినెక్కడికి గొనిపోవుదురా? ఆత్మలేని చోటేదిరా? నచికేతునకు ఆత్మజ్ఞానం బోధించితివి గదరా. మార్కండేయుని ప్రాణములు తీయబోయి అలనాడు శంకరుని చేత చావు దెబ్బతింటివే, అప్పుడే మరచిపోతివా? 12 సంవత్సరముల సావిత్రిని నీవేమియూ చేయలేకపోతివి గదరా. నన్ను నీవేమి చేతువురా? పాశము వెయ్యదలుచుచున్నావురా? వెయ్యి. తుంపులు తుంపులు చేసి వేసెదను, పో, వెళ్ళిపో, లేదా నీ సంగతి తేల్చుకుందును. నేను నిర్భయుడను, బ్రహ్మవేత్తను అని మేరు ధీరుడై మన యతి మహారాజు పలుకుచుండగా యమధర్మరాజు అల్లంత దూరాన నిలబడి ఉండెను. అప్పుడు స్వామి చుట్టూ మంటలు సుదర్శన చక్రము వలె గుండ్రముగా తిరుగుచుండెను. సిద్ధేశ్వరుడైన శివుడు స్వామి నెత్తిపై తన అభయహస్తముంచి కాపాడుచుండెను. యముడు తుదకు చేయునది లేక దున్నపై కూర్చొని కాలికి బుద్ధి చెప్పెను. ఇట్లు మన స్వామి ప్రాణములు గొనిపోవుటకు మొత్తము 3 సార్లు యముడు వచ్చి విఫలుడైపోయెను. యముడు రాగా స్వామికి ఆయాసం ఎక్కువై ప్రాణములు పోవునన్నంత పనియగును. అయినను యమునెదిరించుచు స్వామి మృత్యుంజయుడయ్యేను. ఈ సంఘటన జరిగే సమయమున ప్రక్కన గల రైలు పట్టాలపై రైలు వెళ్ళుచున్న చప్పుడు కూడా స్వామీజీకి వినిపించినదట. 21వ అధ్యాయము బాసర సరస్వతీ క్షేత్రము శివదర్శనము. ఆదిలాబాద్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలలో బాసర సరస్వతీదేవి దేవాలయము ప్రసిద్ధమైన సిద్ధక్షేత్రము. అచట శ్రీ వ్యాస భగవానుడు సరస్వతీ విగ్రహమును ప్రతిష్ఠించెను. మన భారతదేశములో 2 సరస్వతీ దేవాలయాలు ఉన్నవి. అందులో ఒకటి ఉత్తర భారతమున గంగానది తీరమున కలదు. రెండవది ఇక్కడ బాసరలో గోదావరి నదీ తీరమున గలదు. ఇక్కడ అమ్మవారిని జ్ఞాన సరస్వతి అందురు. ఎవడైనా అన్నం అడుగుకొని ఒంటిపూట తినుచు మండలము రోజులు ఏ మంత్రమునైనా ఇచట జపించినచో మంత్రసిద్ధి యగును. దేవి ప్రత్యక్షమై కోరిన కోర్కెలు తీర్చగలదు. మన స్వామీజీ శంషాబాద్ నుండి ఈ బాసరనకు వచ్చి బాసరలో గల గోదావరి నదిలో నడుమంటి నీట తపము చేయసాగెను. స్వామి నదిలోనికి దిగిన వెంటనే ఒక ముసలి బయటికి వచ్చి ఒక రాతిపై కూర్చొని స్వామి వంక చూచుచు నోరు తెరుచుచుండెడిది. ముసలి విష్ణు స్వరూపము. దాని దర్శనమున తప్పక సిద్ధి చేకూరగలదని స్వామి తలచి నిర్భయముగా నుండెను. ఇలా 56 రోజులు తపము చేసెను. తపము వలన శరీర బలము తగ్గెను, అయినా ఆత్మబలము హెచ్చెను. పగలంతా నీటిలో, రాత్రి చెట్టు క్రింద జపించసాగెను. తపము చేసినన్ని రోజులు ఇంద్రుడు కుంభవర్షము గురిపించెను. నీటిలో పాములెన్నియో వచ్చి తగులుచుండెను. ఆయనను కాటువేయలేదు. సూర్యుడు తూర్పు నుండి కదలి పశ్చిమమున అతి వేగమున కదులుచున్నట్టులా స్వామీజీకి భ్రమ కలిగెడిదట. ఈ విధముగా 56 రోజులు గడిచిన మీదట కొండంత ఆకారముతో చిర్నగవులు చిందించుచు సాకార రూపములో శంకరుడు ప్రత్యక్షమై కమలములను ఏనుగు నీటి నుంచి అవలీలగా లాగున్నట్లు ఆ పరమశివుడు స్వామీజీని నీటి నుండి పైకి లేపి నదీ తీరమున చేర్చెను. ఆ జటాజూటుని వర్ణింపనెవరికిని శక్యము కాదు. కోటి సూర్యుల తేజస్సుతో యున్న ఆ శివుడు మళ్ళీ తెలుగులోనే మాట్లాడినారట. ఒక చిన్న నందితో కూడిన ఒక శివలింగమును స్వామీజీకి ఇస్తూ, నీకు శత్రువులందరూ నశిస్తారులే, ఈ ప్రసాదము నీ వద్ద నుంచుకొనుము అని పలికినారట. నేను సన్యాస దీక్ష తీసుకొనేటప్పుడే నాకు శత్రువులు ఎవరూ లేరు అని తీసుకొన్నాను. ఈ ఆత్మ సర్వము వ్యాపించి ఉన్నదే కదా, మరి అటువంటప్పుడు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు స్వామి? నాకు శత్రువులెవరూ లేరు గదా స్వామి అని మన స్వామి పలుకగా, లేకుంటే లేరులే, ఇది ఉంచుకో అని పలికి ఆ నందితో కూడిన శివలింగాన్ని స్వామీజీకి ఇచ్చి గోదావరి కావలి ఒడ్డున 2వ కాలు పెట్టి మన స్వామి పట్టునకు చిక్కక కొండ కావల ఇంకో అడుగు వేస్తూ అదృశ్యమాయెను.
మన స్వామి ఆ శివుని అనుసరించ ప్రయత్నించెను, కానీ వీలు కాలేదు. స్వామి పరమానంద భరితుడై అత్యంత తృప్తిపడినారు. శరీరములో బలము క్షీణించినందున 3-4 రోజులు అక్కడనే స్వామీజీ ఉండెను. ఆ నిస్సత్తువలో భగవంతుడిచ్చిన ఆ శివలింగము ఎచటనో పడిపోయెను. దానికై మన స్వామీజీ అత్యంత వేదనతో మరలా వెతుకుచుండగా, ఇదిగో ఇక్కడనే యున్నదిరా, నీవు ఎక్కడో పడవేసుకొని ఎక్కడనో వెతుకుచున్నావని శంకరుడు తన త్రిశూలముతో నందిని నెట్టుచు స్వామి వద్దకు తెచ్చి ఇచ్చి మాయమయ్యెను. రెండవసారి కూడా శివదర్శనము కలగడము, ఇక స్వామీజీ ఆనందానికి అంతే లేదు. ఈ తపము చేసినన్ని రోజులు స్వామికి అన్నము లేదు, నీరు మాత్రము త్రాగుచుండిరి. చావైనా రావాలే, లేక దేవుడైనా ప్రత్యక్షము కావాలే యను పట్టుదలతో తపము చేసిరి. మన సనాతన ధర్మములోని మహిమను స్వామి ప్రత్యక్షముగా రుజువు చేసిరి. శివుడు మాయమైన పిదప స్వామికొక దృశ్యము తెరమీద బొమ్మ మాదిరి అగుపించసాగెను. అదేమనగా, ఢిల్లీలో స్వామిని కొట్టిన 8 మందిని పోలీసులు పట్టి కొట్టుచుండిరి. స్వామిని కొట్టిన వారిలో 2 అదివరకే చచ్చినారట. ఢిల్లీలో నున్నప్పుడు పరిచయమైన శిష్యుడు చంద్రసేన్ అను పోలీసు అధికారి యొక్క ప్రత్యేక శ్రద్ధ వలన స్వామిని కొట్టిన వారిని పట్టుకొని శిక్షించినారు. వారు దొరుకుటకు అంతకాలము పట్టినది. ఇదంతయు స్వామికి స్పష్టముగా అగుపించినది. పంజాబులోని ఒక భక్తురాలు ఉర్దూలో హైదరాబాదుకు ఈ విషయమును తెలుపుచూ లేఖ వ్రాసిరి. ఆ లేఖ అచట నుండి బాసరకు వచ్చెను. ఆ లేఖ తెచ్చిన వానితోనే చదివించుకొని స్వామి విషయాన్ని తెలుసుకొన్నాడు. అయినను స్వామీజీ హర్షశోకములు పొందలేదు. బాసరలో స్వామి ప్రతిభ నలుదిశలు వ్యాపించెను. బాసర వాసులు కదలలేకున్న స్వామిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని పోయి ఆరోగ్యము చేకూర్చిరి. అచట రామారావు అనునతని ఇంట 3 నెలలు ఉండిరి. ఆ తరువాత బాసరకు సమీపములో గల ఎంచ అను గ్రామమున ఒక ధనవంతుని ఇంట భిక్షగొనుచు వారింటనే కొంతకాలము యుండిరి. ఆ గృహస్థునకొక పూజా మందిరము, దానికొక పూజారి గలడు. ఒకనాడ పూజారి మన స్వామివారి శివలింగమును స్వామిని అడుగకయే తీసుకొని తన పూజా మందిరంలో నుంచుకొనెను. స్వామి తన శివలింగము కొరకు చాలా వెదికిరి. ఎంతో కఠినమైన తపస్సు చేసి సాధించిన నా శివలింగము నెవడు గ్రహించెనో తెలిసిన తెప్పి ఇప్పించుమని మన స్వామి ఆ గృహస్థుడిని అడిగెను. ఆ యజమాని పూజారిని అడిగెను. అంతటా ఆ పూజారి, నేనే తీసి తిని, దీనిని మన పూజా మందిరంలో ఉండనిమ్ము, మనము రోజు పూజలు చేస్తాము కదా అని పలికెను. అది మంచి పని కాదు, వేరే లింగము ఇచ్చేదను, దానిని నాకీయండి అని స్వామి పలికిరి. దానిని మాకీయండి, మాకు నీపై నెంత మాత్రము హక్కు లేదా ఏమి అని ఆ గృహస్థుడు వాదించెను. అంతా స్వామీజీ ఏమీయూ మాటాడక ఆ ఇల్లు వదిలి మరల బాసరకేగిరి. ఆ గృహస్థుని కుమారుడు వేరే గ్రామమున నివసించుచుండెను. అకస్మాత్తుగా అతడు గతించెను. అతని అస్థులు తీసుకొని గోదావరిలో కలుపుటకు ఆ గృహస్థుడు బాసరకు వచ్చెను. అతడు స్వామీజీని కలిసి జరిగినదంతా తెలిపి వలవల ఏడ్చెను. స్వామీజీ, మీకన్యాయము తలపెట్టి తిని, అందుకే నింతటి ఘోరము జరిగెను. నా కుమారుడు చనిపోయెను. మీ శివలింగమును మీరే తీసుకొనండి అని ఆ గృహస్థుడు శివలింగమును స్వామీజీకి తెచ్చి ఇచ్చెను. స్వామీజీ కొంతకాలము బాసరనందుండి తదుపరి గోదావరి తీరముననే గల తడపాకల అను గ్రామమునకు వచ్చెను. 22వ అధ్యాయము. చాకిర్యాలలో మరి ఒకసారి. మన ప్రశాంతాశ్రమ యతీశ్వరులు బాసర నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింది వైపున గోదావరి తీరమున గల తడపాకల అను గ్రామమునకు వచ్చెను. అక్కడే ఆ గోదావరి తీరమున అదివరకు ఒక మహనీయుడు అచట నుండెడివాడు. ఇప్పుడతని సమాధి ఉన్నది. అక్కడే ఒక శ్రీరాముల వారి మందిరము పూజలు పురస్కారములు లేకుండా శిథిలావస్థలో ఉన్నది. స్వామీజీ అది చూచి అక్కడ అంతయు శుభ్రము చేయించినాడు. తిరిగి అక్కడ యంత్రము ప్రతిష్ఠించి పూజలు చేయుటకు స్వామీజీ నిశ్చయించినాడు. అక్కడే ఉన్న ఒక స్త్రీ తనకు అక్కడ ఏమి ఆటంకము కలుగునో అనుకొని స్వామీజీని ఇక్కడి స్థలాన్ని స్వంతము చేసుకొనడానికి వచ్చినావని దుర్భాషలాడినది. అంతటా స్వామీజీ అక్కడ నుండి సమీపమున గల గోదావరి తీరముననే చాకిర్యాల అను గ్రామమున గల దయ్యాలగుట్ట అను ప్రదేశమున తిరిగి తపము చేసుకొనుచుండిరి. తన గురువుగారితో పంతానికి దిగి దండకమండలములు విసర్జించెను. అప్పటి నుండి సన్యాస దీక్షలో లేననే నెపముతో స్వామి ఎక్కడా భిక్ష అడిగేవారు కాదు. ఎవరైనా అయాచితముగా పెట్టితే
తినేవాడు, లేకుంటే లేదు. ఇక్కడ చాకిర్యాలలో కూడా దయ్యాల గుట్టపై ఎవరు స్వామీజీకి భిక్ష పెట్టుతారు? అట్లాగే గోదావరి నీటినే ఆహారముగా గైకొనుచు తిరిగి తపం మొదలుపెట్టినారు స్వామీజీ. ఇక్కడికి సమీపముననే గల బాల్కొండ వాస్తవ్యులు శ్రీ వెంకటాచారి గారికి ఈ విషయము ఎలాగో తెలిసింది. అక్కడికి దగ్గరలోనే గల కిసాన్ నగర్ అను గ్రామములో శ్రీ నర్సింగ్దాస్ శర్మ అను మంచి భక్తి కలిగిన వ్యక్తిని కలిసి ఇద్దరు కొంత ఫలహారము తీసుకొని చాకిర్యాల వరకు సైకిల్పై వెళ్ళి అక్కడి పశుల కాపరులను అడుగుతూ స్వామి జాడ తెలుసుకొని స్వామి వద్దకు వెళ్ళినారు. స్వామీజీ దర్శనము చేసుకొన్నారు. అంతటా నర్సింగ్దాస్ గారు స్వామిని, స్వామీజీ, మీరు సన్యాసులు, మీకు 5 ఇండ్లు భిక్ష అడిగే అధికారము ఉన్నది కదా, మరి అటువంటప్పుడు ఈ ఉపవాస దీక్ష దేనికి అని అడిగినాడట. అంతటా స్వామీజీ ఇలా చెప్పినాడు, భగవంతుడు సర్వాంతర్యామి కదా, వానికి తెలియదా నేను ఇక్కడ ఉపవాసమున్నానని? నాకు తినిపించాలంటే వాడు పంపలేడా? ఇప్పుడు చూడండి, మీరు తెచ్చినారు కదా, ఇది భగవంతుడు పంపించినది కాకుంటే మరి ఏమిటి అని అన్నాడట. తన భక్తిపై తనకు ఎంతటి విశ్వాసము! తరువాత స్వామీజీ పూజ ముగించుకొని ఆ ముగ్గురు కలిసి రొట్టెలు పప్పుతో కలిపి తిన్నారు. ఆ తరువాత చాలాసేపు వారు దైవ విషయాలు మాట్లాడుకొన్నారు. స్వామీజీ తనకు శివుడొసగిన నందిలింగాన్ని ఒక్క మోదుగ చెట్టు తొర్రలో నుంచితే అక్కడ 5 చెట్లు మొలకెత్తి ఆ లింగానికి నీడగయున్నాయి. ఆ 5 మొలకలు మేడి చెట్టు, మర్రి చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు, జొవ్వి చెట్టు. తరువాత వారు మిగిలిన పప్పును అక్కడ ఒక చిప్పలాంటిది ఉంటే అందులో వేసి ఇద్దరు వచ్చేసినారట. ఆ తరువాత సరిగా 1 వారము రోజులకు మళ్ళీ ఈ నర్సింగ్దాస్, వన్నెల దేవదాస్, వెంకటాచారి, నర్సింగ్దాస్ సోదరుడైన డాక్టర్ బంకట్లాల్ శర్మ మరియు వెంపల్లి ధర్మయ్య స్వామి 5గురు కలిసి మళ్ళీ చాకిర్యాలలోనున్న దయ్యాల గుట్టకు వెళ్లి స్వామిని కలిసినారు. వారు వారం క్రితం వదిలి వెళ్లిన పప్పు ఇంకా అట్లాగే చెడిపోకుండా ఉన్నదట. స్వామి రోజూ అందులో నీరు పోసి వేడి చేసి ఆ పై నీటిని త్రాగేవారట. పప్పును అట్లాగే ఉంచేవారట. అట్లా వారం వరకు చెడకుండా ఉండడము అంటే అది స్వామి యొక్క మహిమ కాకుంటే మరి ఏమిటి? వెళ్ళిన వారు కూడా మళ్ళీ ఆ పప్పుతోనే తిన్నారు. స్వామి దర్శనము చేసుకొని కిసాన్ నగర్ బాల్కొండకు రమ్మని ఆహ్వానించారట. సమయం వచ్చినప్పుడు నేనే వస్తానని చెప్పినారట స్వామి. ఆ తరువాత స్వామీజీ అక్కడ 23 రోజుల తపస్సు తరువాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివుని దర్శనము తిరిగి చేసుకొన్నారు. తిరిగి వారి తపస్సు ఫలించినది. స్వామీజీ జీవితం ధన్యమైంది. స్వామీజీ భగవద్దర్శనము తరువాత దూద్గాం గ్రామమునకు చెందిన మారుతి బీడీ స్థానిక యజమాని స్వామిని తన జీపు కారులో దూద్గాంనకు తీసుకొని వచ్చి ఉచిత రీతిన గౌరవించి తన వద్ద 10-12 రోజులు ఉంచుకొన్నారు. అక్కడి నుండి స్వామీజీ నిర్మల్ పట్టణము చేరిరి. అక్కడ సుదర్శన్ రావు అను న్యాయవాది అక్కడ ఒక గీతా పాఠశాలలో గీతా ప్రవచనములు ఇప్పించుట కొరకు స్వామిని అక్కడికి తీసుకొని వెళ్ళిరి. అక్కడ స్వామికి నచ్చక సమీపములో గల లోక వెంకటరెడ్డి చెరువు వద్ద ఉండేవారు. అక్కడ ఖానాపూర్ మండల నివాసి, తహసీల్దారుగా పదవీ విరమణ చేసిన మంచి భక్తి పరాయణుడు, సాధు సంతులను అమిత భక్తి శ్రద్ధలతో గౌరవించగల వ్యక్తి శ్రీ లోక వెంకటరెడ్డికి స్వామీజీ విషయము తెలిసి ప్రతిరోజు స్వామి సేవ చేసి ఉపదేశము పొందిరి. ఆ తరువాత స్వామీజీ నడుచుకుంటూనే నిర్మల్ నుండి కిసాన్ నగర్ మీదుగా వచ్చుచున్నారట. ఇదివరకు స్వామిని కలిసిన నర్సింగ్దాస్ స్వామిని చూచి తన ఇంటికి ఆహ్వానించినారు. నర్సింగ్దాస్ నకు అప్పట్లో చిన్న హోటల్ ఉండేడిది. ఆయన మంచి ఆధ్యాత్మికవాది, భక్తుడు. ఇతని తల్లి కూడా మంచి జ్ఞాని. ఆమెకు తన చిన్నతనముననే భగవద్గీత 18 అధ్యాయాలు కంఠతరి వచ్చేవి. ఆమె తులసీ రామాయణము కొన్ని 100 సార్లు పారాయణము చేసినది. ఆమె కూడా సాధు సంతులను అమిత భక్తితో ఆదరించేడిది. వారికి చేతనైనంత వరకు దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. ఆమె కూడా భగవంతుని సిద్ధి పొంది భగవంతుని ద్వారా ఒక లింగాన్ని ప్రసాదముగా గైకొనిన మహనీయురాలు. వారు స్వామిని ఎంతో ఆత్మీయతతో ఆదరించిరి. స్వామీజీ గొప్పతనము ఇక్కడ చుట్టుప్రక్కల గ్రామములకు వ్యాపించెను. అప్పుడు స్వామీజీ ఆరోగ్యము బాగులేకుండెను. ఉపవాసములు అధికముగా చేసినందున కావచ్చును, శ్వాసావయవములు స్వామిని చాలా కష్టపెట్టినవి. చివరికి బాగు అయిన తరువాత స్వామీజీ బాల్కొండకు వచ్చిరి.